శ్రోతలందరికీ నా ప్రణామం. ఈరోజు జీవకారుణ్యం అనే మంచి విషయం గురించిన విశేషాలతో మీ ముందుకొచ్చాను. ఈ ప్రస్తావన ఈనాడు అంతర్యామి శీర్షికలో ప్రచురితమైంది. రచయిత శ్రీ పాట్నీడి వీర వెంకట సత్యనారాయణ గారు. ప్రకృతి తల్లి వంటిది, నేను తండ్రి వంటి వాణ్ణి అన్నది గీతలో పార్థసారథి పలుకు. ప్రకృతికి ఉండే ప్రధాన పార్శ్వం జీవ వైవిధ్యం. ప్రతి ప్రాణి ఒకదానిపై మరొకటి ఆధారపడి మనుగడ సాగించడమే దాని మూలసూత్రం. ఆ గొలుసును ఏ ప్రాణి తెంపినా సమతూకం గాడి తప్పి వ్యవస్థ అల్లకల్లోలమవుతుంది. అందుకే ప్రకృతిలోని ప్రతి ప్రాణి ఎవరో నిర్దేశించినట్టు తన పాత్రలో ఒదిగిపోయి జీవిస్తుంది. ఇలా సృష్టిలోని లక్షలాది జీవరాశులు తమ పరిధిలో తాము జీవిస్తుంటాయి, ఒక్క మనిషి తప్ప. అంతులేని స్వార్థంతో ప్రకృతి వైవిధ్యాన్ని నాశనం చేస్తున్నది మనిషే. నిజానికి సృష్టిలోని ఏ ఇతర జీవికి లేని విచక్షణ జ్ఞానం మనిషి సొంతం. అతడి ప్రధాన లక్ష్యం తానేమిటో తెలుసుకోవడం. దానికి దారి చూపేదే ఈ జీవకారుణ్యం. సృష్టిలోని ఆ చిన్నది జీవి అయిన మనిషికి సృష్టికర్త నిర్దేశించిన పాత్ర వేరు. సర్వానంతాలకు కారణమైన కోరికలను అదుపులో పెట్టుకుంటూ మిగిలిన జీవుల మనుగడకి మార్గాన్ని సుగమం చేయాలి మానవుడు. జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ ఈ వృత్తంలో గాయపడిన జీవులు కోలుకోవడానికి ఊతమివ్వాలి. అదే జీవకారుణ్యం. కాని దాన్ని కాలరాస్తూ ఆబగా అన్నిటిపైన ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. మృగం కూడా ఆకలి వేసినప్పుడే వేటాడుతుంది. మనిషి మాత్రం తన స్వార్థానికి ఎల్లలు ఎప్పుడూ చెరిపేశాడు. అభివృద్ధి అంటూ ప్రకృతిని పాడు చేస్తూ తన ముప్పును తానే కొని తెచ్చుకుంటున్నాడు. కూర్చున్న కొమ్మను నిలువునా నరుక్కుంటున్నాడు. మహాభారతంలో భీష్ముడు ధర్మరాజుకు ఒక కథ చెబుతాడు. ఓ వేటగాడు విషంతో కూడిన బాణం వేస్తే అది గురి తప్పి పచ్చని చెట్టుకు తగలడంతో అది ఎండిపోతుంది. దాంతో అప్పటివరకు దానిపైన గూళ్ళు కట్టుకుని ఉన్న పక్షులన్నీ చెట్టును విడిచి వెళ్ళిపోతే ఒక చిలుక మాత్రం అక్కడే ఉంటుంది. అది చూసి ఆశ్చర్యపడ్డ ఇంద్రుడు మనిషి రూపంలో వచ్చి పచ్చని చెట్టును ఆశ్రయించక ఇక్కడెందుకున్నావు అని అడుగుతాడు. దానికి చిలుక, పచ్చగా ఉన్నంతకాలం ఉపయోగించుకుని ఎండిపోగానే వదిలి వెళ్ళిపోవడం ధర్మం కాదు. ఇది తిరిగి చిగురించగలదన్న విశ్వాసం నాకుంది అని సమాధానం ఇస్తుంది. దానికి ముగ్ధుడైన శచీపతి ఆ చెట్టును బ్రతికిస్తాడు. ఆ చిలుకపాటి తెలివి మనిషికి ఉండడం లేదు. పావురాన్ని రక్షించడానికి తన శరీరాన్ని కోసిచ్చిన శిబి చక్రవర్తి కథ కూడా మనందరకు తెలిసిందే కదా. కర్తవ్యం అంటే పాటించి తీరాల్సిన నిష్ఠ. ప్రతి మనిషికి తాను చేయవలసిన ముఖ్యమైన పనులుంటాయి. ఎలాంటి పరిస్థితుల్లో అయినా వాటిని నిర్వర్తించడమే కర్తవ్య నిర్వహణ. అలాంటి కర్తవ్య నిర్వహణే జీవకారుణ్యం కూడా. జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ సర్వప్రాణుల పట్ల దయ చూపడం కనీస మానవ ధర్మం. మనిషి మనుగడకు అదే ప్రాణాధారం. విన్నారుగా ఈ జీవకారుణ్యం అనే మంచి విషయం యొక్క ప్రస్తావనను. వచ్చే వారం ఇటువంటిదే మరో మంచి విషయంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.